శ్లోక అవ్- శ్లోక కనపడట్లేదు అశ్విని మాతాజీ. చేస్తున్నాను మాతాజీ, నేను రికార్డింగ్ అవ్యక్ స్టార్ట్ చేస్తాను. హరే కృష్ణ. అవ్యక్తోయమచింత్యోయమవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. బోల్ మాతాజీ. ఓకే మాతాజీ నేను చదువుతాను మాతాజీ. చదవండి. అవ్యక్తోయమచింతోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. మాతాజీ కింద అనువాదం ఇప్పుడు చదవని వాళ్ళు ఎవరైనా చదివారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శ్లోకం చదవమంటారా? చదవండి ప్రభుజీ. హరే కృష్ణ. అవ్యక్తోయమచింత్యోయం హరే కృష్ణ మాతాజీ. అవికార్యోయముచ్యతే నాగదాక్షాయణి ఒక్క నిమిషం ప్రభుజీ శ్లోక చదువుతున్నారు. ఒక్క నిమిషం. తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. హరి బోల్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ అనువాదం చదువుతారా? నాగదాక్షాయిని మాతాజీ. ఆత్మ అవ్యక్తం, అచింత్యం, మార్పు రహితమని చెప్పబడుచున్నది. ఈ విషయమును తెలుసుకొనిన పిమ్మట దేహమును గూర్చి నీవు చింతింపరాదు. హరే కృష్ణ మాతాజీ. భాష్యం పైకి చదువుతారా మాతాజీ? వేరే వాళ్ళు భాష్యం. మాతాజీ నాగదాక్షాయిని మాతాజీ కాదు, మీరు కాదు మాతాజీ, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఎవరైనా ఇద్దరు చదవండి భాష్యం. ఎవరైనా ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయరా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కిన్నెర విజయలక్ష్మి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ చదవండి. సగం వరకు చదవండి. చదవండి మాతాజీ. క్లియర్ లేదు, కొంచెం చూసుకోండి సార్. మాతాజీ భాష్యము ఇది వరకే వివరింపబడిన మాతాజీ ఆత్మ యొక్క పరిమాణము. మాతాజీ మీరు మాతాజీ చదివిన తర్వాత మీరు ఆఫ్ చదవండి. నాగమణి మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ మీరు కంటిన్యూ చేయండి. సగం తర్వాత నాగమణి మాతాజీ చదువుతారు. ఓకే మాతాజీ. భాష్యము ఇది వరకే వివరింపబడినట్లు ఆత్మ యొక్క పరిమాణము అత్యంత సూక్ష్మమైనట్టిది. శక్తిమంతమైన సూక్ష్మదర్శినితో కూడా ఆత్మను మనము చూడజాలము. కనుకనే అది అవ్యక్తము. జీవాత్మ యొక్క అస్తిత్వమునకు సంబంధించినంత వరకు శృతి లేదా వేదజ్ఞాన ప్రమాణము మినహా దానిని ఎవరునూ ప్రయోగాత్మకముగా నిర్ధారింపలేరు. అది అనుభవ భావనలో యథార్థమైనదైనను ఆత్మను తెలియుటకే ఇతర మార్గములు వేరేవియును లేనందున ఈ సత్యమును మనము అంగీకరింపవలసి ఉన్నది. కొన్ని విషయములను మనము ఉన్నత ప్రామాణికతపై ఆధారపడియే అంగీకరింపవలసి వచ్చును. ఉదాహరణకు తల్లి యొక్క ప్రామాణికముపై ఆధారపడి ఎవరును తండ్రి ఉనికిని కాదనలేరు. అదే విధముగా ఆత్మను అవగతము చేసుకొనుటకు కేవలము వేదములను అధ్యయనము చేయుట తప్ప మరో మార్గము లేదు. మరో మాటలో ఆత్మయనున్నది మానవ ప్రయోగాత్మక జ్ఞానము చేత అవగతము కానట్టిది. ఆత్మ చైతన్య స్వరూపము మరియు చైతన్య సహితమనియు వేదములందు తెలుపబడినది. ఆ విషయమును మనము నాగమణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎక్కడి నుంచి మాతాజీ? దేహమును మనము అంగీకరింపవలెనను. ఆ తర్వాత దేహమునందే ఉంది కదా మాతాజీ. అక్కడి నుంచి మాతాజీ. దేహమునందు మార్పులు జరుగునట్లుగా ఆత్మయందు మార్పులు సంభవింపవు. ఆత్మ శాశ్వతంగా అణుపరిమాణ స్వరూపమై ఉండును.
పరమాత్మ అనంతమైనది, జీవాత్మ అణువు కంటే అత్యంత సూక్ష్మమై ఉన్నది. కనుక సూక్ష్మమైన జీవాత్మ మార్పు లేనిదగుటచే అనంతమైన పరమాత్మతో లేక దేవాది దేవునితో అది ఎన్నడను సమానం కాజాలదు. ఆత్మ యొక్క మార్పు రహిత స్థితిని సమర్థించుటకై ఈ సిద్ధాంతము వేదములందు వివిధ రకములుగా మరలా చెప్పబడినది. ఒక విషయమును దోషరహితంగాను పరిపూర్ణంగాను అవగాహన చేసుకొనుటకై దానిని మరలా వివరించుట అత్యంత అవసరము. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలు శ్రీమతి జయ పతాక స్వామి నితి నామినే నామాచార్య పదాయ నిత్య కృప పదాయ గౌరకథాదాం ప్రయానగర గ్రామ తారిణి. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలు శ్రీమతి భక్తి వేదాంత స్వామి నితి నామిని నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి ముఖం కరోతి వాచాలం పంగం లంగాయత గిరిం యత్కృపా తప్పమంది శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. శ్రీకృష్ణ హరి హరి. ఇక్కడ ఈ శ్లోకాలో ఏం చెప్తున్నారు? నిన్న ప్రభుజీ చెప్పారు కదా, హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ, దాని కంటిన్యూషన్ ఇక్కడ వస్తుంది. నిన్న శ్లోకాలో మనకి ఆత్మ గురించి, ఆత్మ సనాతనమైనది అని చెప్పేసి మనకు చెప్పిండ్రు కదా. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ కొంచెం వీడియోస్ ఆన్ చేసుకోండి, వీలైతే ఏదైనా క్వశ్చన్ అడిగితే రిప్లై ఇవ్వండి, అప్పుడు మనకి అంటే మంచిగా అనిపిస్తుంది. సనాతనమైనది అని నిన్న ప్రభుజీ మనకి విత్ ఎగ్జాంపుల్స్ చూపించుకుంటూ చెప్పారు. ఇప్పుడు సనాతనం అంటే ఏంటిది ఎవరికైనా అంటే సనాతనంకి డెఫినేషన్ ఏమన్నా తెలుసా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సనాతనమైనది అంటే ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది, అది పురాతనమైనది, మరి దానికి అది మార్పు అనేది ఉండదు, ఒకే విధంగా ఎప్పుడు ఉండేది సనాతనమైనది. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, ఎప్పటికీ అంటే అది అనాది. హరే కృష్ణ. నిత్య నూతనమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది అన్నట్టు. అంటే అది ఇప్పుడు ఉంది, ఇంతకు ముందు ఉంది, తర్వాత కూడా ఉంటది అన్నట్టు. అంటే ఆత్మ ఎప్పుడు ఉంటుంది, అది భగవంతుని నుంచి వచ్చినటువంటి అంశ. అయితే ఇక్కడ ఈ శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే మనకి ఆత్మ అన్నది కనబడదు, ఊహింపలేనిది, మార్పు రహితమైనది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. దాని అంటే ఆత్మ లక్షణాలు ఈ విధంగా ఉంటాయని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇంతకు ముందు ఏం చెప్పిండ్రు ఆత్మ గురించి? నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నైనం క్లేదయంతి అపో నశోచయతి మారుత అని చెప్పిండ్రు కదా. దాని తర్వాత ఇప్పుడు ఇందాక మీరు సనాతనమైనది అని చెప్పిండ్రు కదా, అది చెప్పిండ్రు. తర్వాత ఆత్మ దేనితోటి కూడా అంటే నీటితో తడపబడదు, తర్వాత ఏంటిది వాయువుతోటి, అగ్నిలో దహింపబడదు, వాయువుతో శోషింపబడదు, శస్త్రాస్త్రంతో ఛేదింపబడదు, వాయువుతో ఎండబడదు అని చెప్పేసి చెప్పి దాన్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పి ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? ఆత్మ కనపడదు, తర్వాత ఊహింపలేనిది, తర్వాత మార్పు రహితమైనది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఆత్మ క్వాలిటీస్ లక్షణాలు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. చెప్పి ఇప్పుడు ఈ కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునునికి? ఇప్పుడు అర్థమవుతుంది కదా నీకు, ఇవి ఆత్మ అంటే క్వాలిటీస్, ఇంకా నువ్వు దుఃఖించాల్సినటువంటి అవసరం అనేటువంటి దుఃఖించడానికి ఎటువంటి రీజన్ లేదు. ఎందుకంటే దేహం ఏదైనా కానీ దేహానికే, దేహం అన్నది నశించబడుతుంది కానీ ఆత్మ అనేది నశించదు. అదే కదా ఇక్కడ చెప్తున్నారు. అందుకనే ఆత్మను ఎవ్వరు కూడా ఎన్ని రకాలు ఏం చేసినా కానీ ఎవ్వరు ఏం చేయలేరు ఆత్మను అని చెప్పేసి చెప్పి ఇంకా నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు, దుఃఖించడానికి ఇంకా రీజనే లేదు నువ్వు అని చెప్పేసి ఆ కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, ఇంకా దుఃఖించాల్సిన అవసరం నీకు లేదు అని చెప్పేసి కృష్ణుడు అర్జునునికి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఒక యుద్ధ రంగంలో ఇప్పుడు భీష్ముడును ద్రోణుడు ఒకవేళ చనిపోలేదనుకో, చనిపోకపోయినా కానీ వాళ్ళు ఎప్పటికీ అదే అంటే మరణించకుండా ఉండరు కదా. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు ఈ దేహాన్ని విడిచిపెట్టాల్సిందే కంపల్సరీ. అందుకని నువ్వు ఏంటిది దుఃఖించాల్సిన అవసరము లేదు. ఎందుకు? ఆత్మ అన్నది ఎప్పటికీ నిత్య నూతనము, ఎప్పటికీ శాశ్వతంగా ఉంటది అని చెప్పేసి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. మరి
ఇవన్నీ క్వాలిటీస్ చెప్పిండ్రు మనకి ఆత్మ గురించి. ఆత్మను ఇందాక మాత చెప్పింది కదా, నీటితో తడవబడదు, వాయుతో ఎండబడదు, తర్వాత అగ్నితో దహింపరాదు, తర్వాత అష్టశస్త్రాలతో దాన్ని ఖండించరాదు అని చెప్పి చెప్పిండ్రు కదా. చెప్పినాక కూడా చెప్పిన తర్వాత మరి అది మనకి కనపడదు, ఊహింపరానిది అని చెప్తున్నారు. మరి ఎందుకు కనబడదు అది మనకు? ఏమైనా ఐడియా ఉందా? హరే కృష్ణ. అది చిన్నగా ఉంటది అందుకని కనబడదా? ఎందుకని కనబడదు? అది అణువు కన్నా అణువు రాణియా అనే అత్యంత చిన్నదైనది కాబట్టి అది మనకు కనపడదు. అది ప్రయోగశాలలో సృష్టింపబడినది. అది ఓన్లీ చలనం, జీవం యొక్క చలనం వల్ల మాత్రమే తెలియబడేది. ఇంద్రియ దానికి రూపం లేదు కాబట్టి కనబడుతుంది. రూపం సైజ్ ఉంటే రూపం ఉంటుంది కదా ప్రభుజీ. హరే కృష్ణ. అది అది కంటికి కనపడినది, అది ఊహకందనిది కూడాను. అది మార్పు అంటే అది దానికి అది ఊహించరానిది కూడాను. అది ఉన్నది అని కూడా మనకు కంటికి కనిపించినంత మన కేశం యొక్క చివరాగ్రం యొక్క 10,000 వంతు భాగంలో అత్యంత చిన్నదైనది కాబట్టి మనం దాన్ని ఊహించలేము అది ఉన్నదని కూడా. కానీ ఒక్క జీవం అనేది చలనం వల్ల, చైతన్యం వల్ల మాత్రమే ఆత్మని మనం తెలుసుకోగలము. అది శృతుల వలన తెలుసుకోవాలనేసి వేద విజ్ఞానం ద్వారా తెలుసుకోబడుతుందని కూడా మనకి తెలియబడుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే అది ఆధ్యాత్మికమైనది, అందుకనే మనకు కనబడది. అది చిన్నగా ఉంది, తర్వాత దానికి ఏ రూపం లేదు, ఇవన్నీ రీజన్స్ కాదు, కానీ అది ఆధ్యాత్మికమైనది, అందుకనే మనకు అది కనపడదు. ఆధ్యాత్మికమైనది అంత చిన్నదైనా కూడా సర్వవ్యాపకం అన్నారు కదా మాతాజీ. సర్వవ్యాపకం అంటే మరి ఇప్పుడు ఆత్మ ఉన్నందుకే చైతన్యంతో మనం ఉన్నాం కదా. మన అంటే దాన్ని ఏమంటారు, దాన్ని క్వాలిటీ, దాన్ని చైతన్యం ఉంది అంటే లోపల ఆత్మ ఉన్నట్టే. అది ఆత్మ ఆధ్యాత్మికమైనది కనుక మనకు అది కంటికి కనబడదు. అదే చెప్తున్నారు మనకి ఇక్కడ విత్ ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా మనకి ఈ శ్లోకాల. ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు మనకి, అది ఆధ్యాత్మికమైనది. అయితే ఏంటిది, సూక్ష్మ దర్శిని తోటి కూడా మనము, అంటే ఎంత పెద్ద అంటే సూక్ష్మ దర్శిని తోటైనా కానీ మనం దాన్ని చూడలేము అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు చూడలేము అంటే మనము అది ఆధ్యాత్మికంగా కనుక మనకు అది కనపడదు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం మరి కనపడదు కదా, మరి దాన్ని మనం ఎట్లా నమ్మాలి? దాన్ని నమ్మడం ఎట్లా అంటే ఇందాక మాతాజీ లాస్ట్ లో చెప్పిండ్రు కదా, ఏదైతే మనకు కనపడదో, ఏదైతే మనకు ఊహకు అందదో దాన్ని ఏ విధంగా నమ్మాలి అంటే మనం శబ్ద ప్రమాణం ద్వారా మనం దాన్ని అంగీకరించాలి. ఇప్పుడు ఎట్లా అంటే ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం 3 ఉంటాయి. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం అంటే మనం డైరెక్ట్ చూడలేకపోతున్నాం, మన చక్షువులతోటి మనం డైరెక్ట్ చూడలేకపోతున్నాం. అనుమానం అంటే బై గెస్ ద్వారా కూడా మనం దాన్ని ఊహించలేకపోతున్నాం. అప్పుడు ఏం చెప్తున్నారు, శబ్ద ప్రమాణం ద్వారా దాన్ని మనం నమ్మాలి. శబ్ద ప్రమాణం ఏంటిది, వేదిక అంటే మన శాస్త్రానుగుణంగా వేదాధ్యయనంలో మనకు చెప్పబడింది ఆత్మ గురించి, అందుకని దాన్ని మనము నమ్మాలి అని చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాదుల వారు దీనికి కూడా మంచి ఎగ్జాంపుల్ ఏం చెప్పిండ్రు అంటే, తల్లి ప్రామాణికతను ఆధారం చేసుకుని తండ్రి ఉనికిని గుర్తిస్తారు కదా. తల్లి ప్రామాణికతను బట్టే తండ్రిని గుర్తించవలసి. హరే కృష్ణ. కొంచెం మాతాజీ కొంచెం మ్యూట్ లో ఉన్నారా? తల్లి ప్రామాణికతను బట్టే తండ్రిని గుర్తించవలసి ఉంటుంది. అంటే ఓన్లీ అంటే తండ్రి ఉనికిని అర్థం చేసుకోవడానికి తల్లి ప్రామాణికత తప్ప ఇంకా వేరే మార్గం ఏది ఉండదు. అంతేనా? హరే కృష్ణ. మనం చర్మ చక్షువులతోటి మనం డైరెక్ట్ గా అది చూడలేము, కానీ దాన్ని అంగీకరించాలి. ఎందుకు? శబ్ద ప్రమాణం ద్వారా, వేదాల ద్వారా మాత్రమే మనం అంగీకరించాలి. అంటే వేదాల్లోనే చెప్పబడింది ఏంటిది, ఏమని, మనము భగవంతుని యొక్క అంశలమని, జీవాత్మలమని, కేవలం కర్మానుసారం మాత్రమే రకరకాలైనటువంటి దేహాలను మనం పొందుతున్నాం. దీన్ని బట్టి అంటే వేదాల్లో ఉంది కనుక మనం దీన్ని 100% మనం నమ్మాలి అని చెప్పేసి చెప్తున్నారు. వేదాల ద్వారా, వేదాలలో ఉన్నది కనుకనే మనం నమ్మాలి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు దేహాలను ఏ విధంగా పొందుతున్నాం మనము? హరే కృష్ణ. మనకు దేహం అన్నది లభిస్తుంది కదా. మనం దేహం అన్నది దేని ద్వారా అంటే మనకి 2 రీజన్స్ ద్వారానే మనకి దేహం అన్నది లభిస్తుంది. ఒకటి ఏంటిది, కామ అంటే కోరికల వలన,
కోరికల వలన మనం కర్మ అన్నది మనం చేస్తాం. ఆ కర్మానుసారము మనకి దేహం అన్నది లభిస్తది. అంతేనా? హరే కృష్ణ. ఎస్ ఎస్ మాతాజీ. ఈ ఇప్పుడు కామ, కర్మ ఇందులో ఏంటిది? మనం కోరికలు తగ్గించుకోవడం వలన మనకి కర్మ అన్నది తగ్గుతది. అంటే మనకి భౌతికమైనటువంటి ఈ కోరికల మూలకంగానే మనం మళ్ళీ జన్మ అన్నది తీసుకోవాల్సి వస్తుంది మనకి. దీన్ని మనము ఈ కోరికలను తగ్గించుకోవడం మూలకంగా మనము ఎలాంటి అంటే కోరికలంటే ఇప్పుడు మనం ఏదైనా కోరిక కోరుకున్నాం. ఆ కోరికను కోరుకున్నప్పుడు దానికి తగ్గ కర్మ మనకు ఉన్నట్టయితే దానికి తగ్గినటువంటి జన్మ అన్నది మనకి భగవంతుడు ప్రసాదిస్తాడు. మనకి కోరిక మనం కోరుకున్నాం, భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడు. భగవంతుడు యాక్సెప్ట్ చేసినప్పుడు దానికి అనుగుణంగా ప్రకృతి అన్నది ఏర్పాట్లు అన్నది చేస్తది. ఇప్పుడు మనము అంటే ఇప్పుడు షాప్‌కి వెళ్ళినాం అనుకోండి. షాప్‌కి వెళ్ళి ఒక మంచి కాస్ట్లీ డ్రెస్ చూసినాం. నచ్చితే సరిపోతదా? ఇంకా మనకి ఏం కావాలి అది తీసుకోవాలంటే? హరే కృష్ణ. డబ్బులు కావాలి కదా మాతాజీ. డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే దానికి తగినటువంటి కర్మ మనం చేసి ఉంటేనే మనదికి అది కొనుక్కోగలుగుతాం. మన దగ్గర డబ్బులు ఉండాలి అంటే దానికి తగిన కష్టం మన దగ్గర పడితేనే మనం డబ్బులు సంపాదించగలుగుతాం. డబ్బులు సంపాదించినప్పుడు మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే మనం అది కొనుక్కోగలుగుతాం. అదే విధంగా మనం కోరుకున్న కోరికకు అనుగుణమైనటువంటి కర్మలు చేసినప్పుడే దానికి అనుగుణమైనటువంటి మనకి జన్మ అన్నది, దేహం అన్నది లభిస్తది. ఇప్పుడు మనం కోరుకున్నంత మాత్రాన మనం కర్మ అనేది దానికి అనుగుణంగా లేదనుకోండి, మనకు భగవంతుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు మనకి? దానికి తగ్గ సుకృతి మనం చేసినప్పుడు మనకు ఆ కోరిక అన్నది భగవంతుడు నెరవేరుస్తాడు. ఆ సుకృతి అంటే మనం చేసేంత వరకు ఆ సంసార చక్రంలో మనము రొటీన్ తిరగాల్సిందే. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది? మనము కోరికలు అన్నది తగ్గించుకోవడం వలన మనకి ఇట్లాంటి అంటే ఈ భౌతికమైనటువంటి కోరికలు తగ్గించుకోవడం వల్ల మనము అంటే మళ్ళీ మనకి దేహం అన్నది వద్దు, అట్లాంటి కర్మలు మనం చేయడానికి మనము ఆసక్తి అన్నది చూపించాలి. అంటే కోరికలు తగ్గించుకొని అంటే ఇప్పుడు భగవంతుడి ప్రీత్యర్థం, భగవంతుడికి ఏది ఇష్టమో అలాంటి కర్మలు మనం చేయడం వలన ఈ కర్మ బంధనాలలో చిక్కుకోకుండా మనము భగవద్ధామానికి మనం వెళ్ళిపోయగలిగేటువంటి పనులు మనం అటువంటి కర్మలు చేయాలి. ఈ నార్మల్ భౌతికమైనటువంటి కోరికలు అంటే నాకు కోరికలకు అంతు అనేది లేదు. మనము ఏంటిది ఒకటి అయిపోగానే నాకు ఒక మంచి అంటే ఇల్లు కావాలి, ఇల్లు తర్వాత నాకు పిల్లలు కావాలి, దాని తర్వాత ఏదో ఒకటి సంథింగ్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఈ భౌతికమైన కోరికలకు అంతు అనేది ఎప్పుడు లేదు. అందుకనే ఏంటిది ఈ ఆధ్యాత్మికమైనటువంటి కోరికలను మనము కోరుకోవాలి. కోరుకుంటే అప్పుడు భగవంతుని దగ్గరికి అంటే ఈ ఆధ్యాత్మికమైన కోరికలు కోరాలి అంటే మనము ఎవరిని ఒక మంచి గురువును అప్రోచ్ అవ్వాలి. గురువు మాత్రమే మనకి సరైన మార్గాన్ని చూపించగలుగుతాడు. మనము ఇది అంటే మనం చేస్తున్నది మిశ్రమ భక్త లేకపోతే శుద్ధ భక్త అన్నది. ఇప్పుడు మనం చేసేటువంటి భక్తి ఇది శుద్ధ భక్తి అయిందనుకోండి, అప్పుడు మనం భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి అవకాశం అన్నది ఉంటది. లేకపోతే ఏంటిది మనము ఈ జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో తిరుగుతూనే ఉంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? జస్ట్ ఈ శ్లోకాల ఆత్మ అన్నది కనబడది, ఊహింపలేనిది, మార్పు రహితమైనది అని చెప్పి మనము దాన్ని దేని ద్వారా? శబ్ద ప్రమాణం ద్వారా, అంటే వేదాల్లోనే ఉంది అది, దాన్ని మనం నమ్మాలి అని చెప్తున్నారు. చెప్పి ఆ ఆత్మ అన్నది ఏంటిది? ఆధ్యాత్మికమైనది అని చెప్తున్నారు. చెప్పి దాన్ని మనము ఆ విధంగా మనము నమ్ముకొని అంటే భగవంతుడు ఆల్రెడీ మనకి నా జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవిత వానభూయ అని చెప్పిండ్రు కదా. అక్కడ ఏంటిది? ఆత్మ గురించి చెప్పిండ్రు. దానికి ఏంటిది? జన్మం లేదు, జననం లేదు, మరణం లేదు, అదేంటిది? నిత్యమైనది, శాశ్వతమైనది, పురాణమైనది అని చెప్పిండు. మళ్ళా నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకహ అని చెప్పిండ్రు. ఏంటిది? గాలితో తడపడదు, ఎండలో ఎండదు, తర్వాత అగ్నితో దహించబడదు, తర్వాత అస్త్రశస్త్రాలతో ఛేదించబడని చెప్పి తర్వాత మళ్ళీ 10వ అధ్యాయంలో ఆత్మ గురించి ఏం చెప్పిండ్రు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః
మన షష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. ఏంటిది? మనం భగవంతుడి నుంచి వచ్చినటువంటి అంశాలము మనము జీవాత్మలము అని చెప్పి చెప్తున్నారు. అంటే భగవంతుడి నుంచి విడిపోయినటువంటి ఏంటిది? జీవాత్మలము అని చెప్పి చెప్తున్నారు. చెప్పి విభిన్న అంశాలము మనం. ఏంటిది? మనం ఏంటిది? మన డ్యూటీ ఏంటిది? మనం భగవంతుని యొక్క నిత్య సేవకులము. జీవేర స్వరూపు హోయి కృష్ణేర నిత్య దాస్. మనం చేయవలసింది ఏంటిది? కృష్ణునికి మనం సేవ చేసుకుంటూ ఉండాలి. అది మర్చిపోయినాం కనుకనే మనం ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవాల్సి వచ్చింది. దేని మూలకంగా? ఈ భౌతికమైనటువంటి కోరికల మూలకంగా మనము ఈ భౌతిక జగత్తులో జన్మించాల్సి వచ్చింది. కానీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత, ఆత్మ గురించి తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? మనం అంటే ఈ భౌతిక కోరికలను తగ్గించుకొని మనము ఏంటిది? ఒక మంచి గురువు దగ్గరికి వెళ్ళి మనం భక్తి అంటే మనం చేసేటువంటి భక్తి ఎలాంటిది? శుద్ధ భక్తి చేస్తున్నామా? మిశ్రమ భక్తి చేస్తున్నామా? ఏం చేస్తున్నాం అన్నది తెలుసుకొని మనం శుద్ధ భక్తి చేయడం వల్ల మనం ఎక్కడి నుంచి వచ్చినామో భగవంతుని నుంచి వచ్చిన అంశాలం కనుక మళ్ళీ భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి మనము మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అంటే ఇప్పుడు భగవంతుడి నుంచి వచ్చిన అంశాలమే మనం. కానీ భగవంతుడు ఎవరు? భగవంతుడు విభువు. మనం ఏంటిది? అణువు. భగవంతుడు అన్ని చోట్ల ఉండగలుగుతాడు. కానీ ఆత్మలు కూడా అన్ని చోట్ల ఉంటాయి. కానీ భగవంతుడు ఇక్కడ ఉంటాడు, గోలకంలో ఉంటాడు, ఇంకా ఎక్కడైనా ఉండగలుగుతాడు. కానీ ఆత్మ ఒకటే దగ్గర ఉండగలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది అనుకోండి, ఇంకా వేరే దగ్గర ఉండలేదు. కాకపోతే అన్ని ప్లేసెస్లలో ఆత్మ కూడా ఉండగలుగుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్నది అనుకోండి, ఇక్కడ ఉన్నదంటే ఇక్కడే ఉంటది. మళ్ళీ వేరే దగ్గర వేరే ఆత్మ మాత్రమే ఉంటది. భగవంతుడు ఎప్పుడైనా కానీ విభువు, మనం మాత్రం అణువు. ఈ విషయం మనం మర్చిపోవద్దు. హరే కృష్ణ. అర్థమైందా మాతాజీ శ్లోక? Yes, మాతాజీ. ఆత్మ గురించి చెప్పేసి ఇంకా దానికి ప్రామాణికత అంటే ఇప్పుడు తండ్రిని ఏ విధంగా అంటే తల్లి ఏ విధంగా మనకు చెప్తుందో తండ్రి గురించి ఆ ప్రామాణికను ఆధారంగా చేసుకొని మనం తండ్రిని ఏ విధంగా గుర్తిస్తామో దీన్ని కూడా ఆత్మని మనం శబ్ద ప్రామాణికంగా మనం గుర్తించాలి. అది తప్ప ఇంకా అంటే అది వేదాల్లోనే ఉంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. దాన్ని బేస్ చేసుకొని దీన్ని మనం శబ్ద ప్రామాణికంగా మనం ఆత్మని నమ్మాలి అని చెప్పి చెప్తున్నారు. ఇదే ఈ రోజు శ్లోకాల మీనింగ్ మాత్రం ఇదే మాతాజీ. హరే కృష్ణ. కొన్ని పాయింట్స్ షేర్ చేస్తారా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను మొదలు పెడతాను మాతాజీ ఒక పాయింట్. చెప్పండి. యాక్చువల్లీ ఆత్మ అనేది నిన్న మొన్న శ్లోకాలు చదువుకున్నట్టే మనకి అర్థమైనది ఏంటంటే ఆత్మ అనేది నిత్యమైనది, శాశ్వతమైనది, సనాతనమైనది అని తెలుసుకున్నాము. ఈ రోజు మనం తెలుసుకున్నది ఏంటి అంటే ఇదైతే దీనికి చేంజ్ అనేది ఉండదు, మార్పులు అనేవి ఉండవు. దేహానికి మాత్రమే మార్పులు అనేవి ఉంటాయి, కానీ ఆత్మ అనే దానికి ఏమి మార్పులు ఉండవు. మనం అణువు, పరమాత్మ విభువు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం మాతాజీ. దీన్ని మనం అంటే సూక్ష్మదర్శిని తోటి కూడా మనం చూడలేము. ఇది ఆధ్యాత్మికమైనది, అందుకని మనకి కనపడది అని చెప్పేసి చెప్తున్నారు. మనం ఏ ప్రయోగశాలలోనూ ఏ ల్యాబ్ లో దీన్ని నిర్ధారింపలేరు. మనం ఎలాగైతే తల్లి ప్రామాణికత మీదనే తండ్రి యొక్క ఉనికిని తెలుసుకుంటున్నాము, అలాగే శాస్త్రాల ఆధారంగా మాత్రమే మనం ఆత్మని గుర్తించుకోవాలి. వేదాధ్యయనం వల్ల మాత్రమే మనకి ఆత్మ ఉంది అని మనకు తెలుస్తుంది అని తెలుసుకున్నాం మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. లక్ష్మీ మాతాజీ. ఆత్మని గురించి తెలుసుకోవాలంటే మనకి వేదాల్లో శృతులు, అది వేదాల నుంచి శబ్ద ప్రమాణం ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతామని ఇక్కడ తెలుసుకున్నాము. అది ప్రయోగశాలలో నిర్ధారింపలేనిది, అది అసంభవం అనేది కూడా తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే తల్లి ప్రామాణికత పైననే తండ్రి ఎవరనేది ఆధారపడి ఉన్నదో, అదే విధంగా మనకి తల్లి ప్రమాణం అనేది వేదాలు. ఆత్మ గురించి చెప్పేది తల్లి ప్రామాణికత ఎటువంటిదైనదో వేదాలు మనకు అటువంటి ప్రామాణికను ఇస్తాయన్నమాట, ఆత్మ ఉనికిని తెలుసుకోవడానికి అనేది. తర్వాత ఇక్కడ మనది అణు ఆత్మ. మనం ఏ స్థితిలో మనం ఏ జీవిలో ఒక ఆత్మ ఉంటుందో ఆ జీవిలో ఉన్న ఆత్మ మాత్రమే ఒకటే ఆత్మ ఉంటుంది. కానీ పరమాత్మ అనేది అన్ని సమస్త వ్యాపకమై, సర్వ సమస్తమై వ్యాపకమై ఉన్నవారు పరమాత్మ.
మనది అణు ఆత్మ, పరమాత్మ, విభు ఆత్మ. సో మనము పరమాత్మ యొక్క అణు అంశలమై ఉన్నాం మనము. కాబట్టి మనము ఒక స్థితిలో మాత్రమే మనం ఉండగలం. పరమాత్మ అన్ని స్థితులు యందు, అన్ని కాలంలో, భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా తను ఉన్నారు అని పరమాత్మ యొక్క అది స్థితి. ఇది మన జీవాత్మ యొక్క స్థితి. ఇంకా ఇంకా ఏం చెప్పాలంటే ఆత్మ గురించి అంటే ఆత్మ మార్పు లేనిది. దేహం అయితే మార్పు చెందుతుంది కానీ ఈ దేహంలో ఉన్న ఆత్మ ఎటువంటి మార్పు గురి కాదు. ఏ విధంగా పుట్టినప్పటి నుంచి ఎలా ఉందో మరణించిన పిదప కూడా అదే విధంగా మార్పు రహితంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఒకటి తెలుసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మనకు మామూలుగా సైన్స్లో చదువుతూ ఉంటాం, ఆడిబుల్ రేంజ్ 20 హెర్ట్జ్ 20 కిలో హెర్ట్జ్ అట్లా ఉంటుందని. అలాగే కంటికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది, ఎంత చూడగలం ఎంత చూడలేము అనేది. ఆ లిమిటేషన్ అంతా నానోమీటర్స్, అంటే వేవ్ లెంత్ నానోమీటర్స్లో ఉంటుంది. లైక్ మనకు చెప్తారు కదా సప్తరంగులు, విబ్జిఆర్, ఆ మిక్సర్తో ఉన్న కలర్లు అయితే మన కన్ను ఐడెంటిఫై చేయగలదు. ఇంకేదన్నా కలర్ వస్తే మన కన్ను ఐడెంటిఫై చేయలేదు. ఓకే. కానీ మనం కుక్కలు పిల్లలను చూస్తుంటాం, మనం చూడలేనిటి కూడా అవి చూడగలుగుతాయి. మనం వినలేనిటివి కూడా అవి వినగలుగుతాయి. సో ఆత్మకు కూడా రూపం ఉండొచ్చు, కానీ మనం చూసేంత కేపబిలిటీ మన దగ్గర లేదు, మన కంటికి లేదు. అండ్ మన ఎక్స్రే మిషన్లకు, సిటీ స్కాన్లకు, ఎంఆర్ఐకి దేనికి కూడా కేపబిలిటీ లేదు. మామూలుగా ఎవరైనా పిల్లోళ్ళకి చెప్పాలంటే ఇట్లనే చెప్తాం అనమాట మేము. వాళ్ళు వేదాలు శాస్త్రాలు అంటే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి చెప్తాం. చిన్నపిల్లోళ్ళు అయితే అడుగుతాం, ఏలియన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయంటారు. చూసామంటే చూడలేదు, ఏ షేప్లో ఉంటాయో తెలియదు. దిస్ లెఫ్ట్ టు అవర్ ఇమాజినేషన్. నీ ఇట్లా ఇమాజిన్ చేసుకుంటా చేసుకో. అదే ఒక 6th క్లాస్ 7th క్లాస్ పిల్లోడిని అయితే అడుగుతాము, అమీబా ఏ షేప్లో ఉంటుందా? ఇట్ కెన్ బీ ఇన్ ఎనీ షేప్. అలాగే ఆత్మకు కూడా రూపం ఉంది, కానీ మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సౌండ్లు కూడా వాళ్ళకి ఇప్పుడు పిల్లలు కుక్కల గురించి చెప్తే దే గెట్ రిలేటెడ్ వెరీ ఫాస్ట్. మనకన్నా ముందు అవి చూస్తాయి. అదే ఆవులు అయితే నైట్ విజన్ ఉంది దానికి, మనకు లేదు. ఇవన్నీ రాత్రిపూట వేటాడతాయి, ఎందుకంటే నాయిస్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడే ఎక్కువ చూడగలవు. అలాగే మన మనసు నిర్మలంగా నాయిస్లెస్ ఉంటే అప్పుడు మనం కూడా చూడగలం. దానికి వన్ హ్యాస్ టు డెవలప్ దట్ కేపబిలిటీ. ఆ కేపబిలిటీ ప్రస్తుతం మన దగ్గర లేదు కదా అని ఆత్మ లేదని చెప్పలేం, ఆత్మ చూడలేమని చెప్పలేం. మేము మామూలుగా స్కూల్స్లో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ.